నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జలపల్లిలోని నివాసంలో 10 లక్షల రూపాయలతో పని మనిషి నాయక్ పరారయ్యారు. నిన్న రాత్రి రాచకొండ సిపికి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు పని మనిషి నాయక్ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ పోలీసులు మోహన్ బాబు ఇంట్లో దొంగతనానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 రోజుల క్రితం సిటీ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి జల్పల్లి ప్రాంగణంలో కుటుంబ సభ్యులతో కలిసి మోహన్ బాబు అక్కడే చాలా రోజులుగా రిసార్ట్ తన ఇంటిలాగా నిర్మాణం చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. 2 రోజుల క్రితం రాత్రి సమయంలో తన బిజినెస్ నిమిత్తం వచ్చినటువంటి డబ్బులు మోహన్ బాబు ఇంట్లో పెట్టుకోకుండా ఎవరైతే ఇంటి ఆవరణలో ఉన్నటువంటి వారి సెక్యూరిటీ రూమ్స్, ఆ రూమ్స్ 2 సపరేట్ గా ఉండడము, దాంట్లో కిరణ్ అనే వ్యక్తి, ఈ గణేష్ అనే ఒక వ్యక్తి, ఇద్దరు కూడా ఇంటికి సెక్యూరిటీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆ డబ్బంతా కూడా మోహన్ బాబుకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వారే దగ్గర పెట్టుకుని నైట్ అంతా కూడా వారి రూమ్ లోనే దాన్ని భద్రపరచుకోవడం. ఈ గణేష్ అనే వ్యక్తి తెలివిగా ఈ డబ్బులు ఇక్కడే ఉన్నాయి, ఈ డబ్బులతో కాజేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చి మిగతా అప్పులన్నీ కూడా తీసుకోవచ్చు అనే ఒక ఆలోచనతోటి ఆ రూమ్ లో ఉన్నటువంటి 10 లక్షల నోట్ల కట్టలు ఆ రకంగానే తను తీసుకొని మెయిన్ ఎంట్రన్స్ ద్వారా అక్కడి నుంచి తిరిగి అతను తిరుపతి వైపు వెళ్ళిపోతా ఉండగా మోహన్ బాబు ఇమీడియట్ గా గమనించి రావాల్సినటువంటి డబ్బులు ఇంకా తన చేతికి రాలేదంటూ కూడా క్వశ్చన్ చేయగా ఆ డబ్బులు తీసుకొని కిరణ్ గణేష్ అనే వ్యక్తి పారిపోయి ఉంటాడని కూడా అనుమానం వ్యక్తం చేస్తూ తన కార్యాలయ సిబ్బంది నుంచి పాడిషరీ పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదులో తమ సెక్యూరిటీ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి గణేష్ అనే వ్యక్తి కనిపించట్లేదు, ఇంట్లో 10 లక్షల నగదు కూడా మాయమైంది, తనే తీసుకెళ్లాడంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ తను మోహన్ బాబు కార్యాలయం నుంచి ఒక ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు ఇమీడియట్ గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించడంతో అతను తిరుపతి వైపుగా పారిపోయినట్టుగా కూడా స్పెషల్ టీం గుర్తించి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తిరిగి హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ 2 రోజుల్లో ఈ గణేష్ ఇంతకు ముందు చేసినటువంటి పాత అప్పులు, ఇతరులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఈ మోహన్ బాబు చెందినటువంటి 10 లక్షలు కాజేసి దాంట్లో నుంచి కూడా మిగతా అందరికి కూడా డబ్బులు ఇచ్చేసి కొంత ఖర్చు చేసి కొంత డబ్బు మాత్రమే చేతిలో పెట్టుకొని అతను పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నట్టుగా సమాచారం అందుతుంది. పూర్తి డబ్బు రికవరీ కోసం పాడిషరీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేపడతా ఉన్నారు. ఒక ప్రముఖ నటుడు ఒక ఇంట్లో సెక్యూరిటీ సిబ్బందిగా నమ్మించి ఇన్ని రోజుల పాటు కలిసి నమ్మించి ఉన్నటువంటి ఒక వ్యక్తి రాత్రికే ఆశ కొట్టుకొని ఆ డబ్బులు తీసుకు వెళ్ళిపోవడంపై మాత్రం మోహన్ బాబు సీరియస్ గా ఇంటి పని మనుషులపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇంట్లో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఈ డబ్బులని తీసుకొచ్చి ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సింది పోయి సెక్యూరిటీ సిబ్బంది దాన్ని పెట్టుకొని రాత్రి వేళ్లలో దాన్ని భద్రపరిచి అక్కడే పడుకోవడంపై మాత్రం మోహన్ బాబు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడము, రాచకొండ సిపికి కూడా తన ఇంట్లో చోరీకి గురైంది, ఇమ్మీడియట్ గా తమకు సహాయం చేయాలి, ఎవరైతే చోరీకి గురి చేసినటువంటి వ్యక్తిని పట్టుకోవాలంటూ కూడా రాచకొండ సిపికి మాట్లాడము. అప్పటికే ఇటు పాడిషరీ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదవడంతో మాత్రం పోలీసులు స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి దీంట్లో ఎవరెవరి హస్తం ఉంది, ఎవరెవరు కలిసి ఈ డబ్బులని కాజేశారనే దాంతో కూడా పోలీసులు వెరిఫై చేసినప్పుడు గణేష్ అనే ఒక వ్యక్తి రాత్రి పడుకునేటువంటి క్రమంలో ఎవరికి తెలియకుండా ఈ 10 లక్షలు బిండలన్నీ కూడా ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి తిరుపతి వైపుగా వెళ్తూ ఉండగా పాత అప్పులు కొన్ని తీర్చి ఇంకా కొంత డబ్బుతో పారిపోతుండగా పోలీసులు పట్టుకొని హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అతను ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు, దేని కారణం చేత ఈ డబ్బులు అందజేశారు, తీసుకున్నటువంటి వ్యక్తులు అనే దానిపై మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. శివ.